శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తులకు కేరళ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. వర్చువల్ బుకింగ్ ద్వారా రోజుకు 70,000 మందికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. స్పాట్ బుకింగ్ ద్వారా శబరిమలకు రోజుకు కేవలం 5,000 మందికి అనుమతించనున్నట్లుగా తెలిపింది. నీలక్కల్, వండిపెరియార్ సత్రం, ఎరుమెలి, చెంగన్నూరులో స్పాట్ బుకింగ్కు అవకాశం కల్పించినట్లుగా వెల్లడించింది. మండల మకర విళక్కు వార్షిక తీర్థయాత్ర నేపథ్యంలో శబరిమల అయ్యప్ప క్షేత్రానికి భక్తులు పోటెత్తిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో తొలి 2 రోజుల్లోనే దాదాపు 2 లక్షల మందికి పైగా భక్తులు శబరిమల చేరుకున్నారు. రద్దీ నియంత్రణలో భాగంగా దేవస్థానం బోర్డు, కేరళ ప్రభుత్వం వైఫల్యం చెందినట్లుగా ఆరోపణలు వచ్చాయి. మరోవైపు శబరిమలలో వసతుల కొరతపై కేరళ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. శబరిమలలో వసతులపై హైకోర్టు ఆరా తీసింది. రద్దీ నియంత్రణకు స్పాట్ బుకింగ్లు తగ్గించాలని ఆదేశించింది. సోమవారం వరకు స్పాట్ బుకింగ్పై ఆంక్షలు విధించాలని స్పష్టం చేసింది. దీంతో భక్తులను శబరిమలకు అనుమతించడంపై కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.